న్యాయం చేయండి. నాన్న మరణంలో ఎన్నెన్నో అనుమానాలు ఉన్నాయి. సిబిఐ లేదా స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయాలని హైకోర్టుకు వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత అభ్యర్థన. మా నాన్న వివేకానందరెడ్డి హత్యపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. నెలలు గడుస్తున్నా న్యాయం జరగడం లేదు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సిబిఐ విచారణ కోరిన ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ ఊసెత్తడం లేదు. పోలీసుల దర్యాప్తు పైన మాకు అనుమానాలు ఉన్నాయి. దయచేసి ఈ కేసులో దర్యాప్తును సిబిఐకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేయండి, లేదా రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ అధ్యక్షుడి వల్ల ప్రభావితం కాని స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయండి. ఇది వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె ప్రముఖ వైద్యురాలు సునీత రాష్ట్ర హైకోర్టుకు చేసుకున్న తాజా అభ్యర్థన. ఆమె తన పిటిషన్లో సంచలన ఆరోపణలు చేశారు. వివేకానందరెడ్డి హత్య దర్యాప్తు కోసం ఏర్పాటైన సిట్ సిబ్బంది అధికారులను తరచూ మార్చడం, సిట్ 2లో అధికారిగా నియమితులైన అభిషేక్ మహంతి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంపై సందేహాలు వ్యక్తం చేశారు. సునీత పేర్కొన్న ముఖ్యాంశాలు: 2019 మార్చి 14న అర్ధరాత్రి తరువాత వైఎస్ వివేకానందరెడ్డి మరణించారు. 15వ తేదీ ఉదయం 5:50 మా నాన్న వ్యక్తిగత కార్యదర్శి ఎంవి కృష్ణారెడ్డి మా అమ్మకు ఫోన్ చేశారు. మా నాన్న ఉంటున్న ఇంటి ప్రధాన ద్వారం తెరవలేదని, ఆయన ఇంకా నిద్రపోతున్నారని చెప్పారు. రాత్రి పొద్దుపోయి వచ్చినందున మరికొంతసేపు నాన్నను పడుకోనివ్వాలని మా అమ్మ ఆయనకు చెప్పింది. మళ్ళీ 6:15 నా భర్తకు ఎంవి కృష్ణారెడ్డి ఫోన్ చేసి నాన్న బాత్రూమ్ లో రక్తపు మడుగులో పడి ఉన్నారని, చనిపోయారని చెప్పారు. నా భర్త ఉదయం 6:19 అవుట్ హౌస్ లో ఉండే 10 రాజశేఖర్ కు ఫోన్ చేసి ఏం జరిగిందని వాకాబు చేశారు. అయితే తను పులివెందులలో లేనని, 14వ తేదీన చిత్తూరు జిల్లా కాణిపాకం వెళ్లానని చెప్పారు. దీంతో నా భర్త 6:23 షేక్ ఎనయత్తుల్లాకు ఫోన్ చేశారు. ఇప్పుడే నమాజ్ పూర్తి చేసుకొని నాన్న వద్దకు బయలుదేరుతున్నానని, ఈ లోపు ఆయన మృతి గురించి నా భర్త సోదరుడు ఎన్ శివప్రకాష్ రెడ్డి తెలియజేశారని ఎనయత్తుల్లా తెలిపారు. 6:26 అదే విషయాన్ని ఎన్ శివప్రకాష్ రెడ్డి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి కూడా సమాచారం అందించారు. ఎనయత్తులా కంటే ముందుగా అవినాష్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తరువాత అక్కడకు పలువురు చేరుకున్నారు. బాత్రూమ్ లో ఉన్న రక్తపు మరకల్ని శుభ్రం చేశారు. వైఎస్ ప్రకాష్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకరయ్య సమక్షంలోనే ఇదంతా జరిగింది. అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ హత్యలో టీడీపీ నేతల హస్తముందని, కేసు దర్యాప్తును సిబిఐకు అప్పగించాలని డిమాండ్ చేశారు. నా తల్లి సౌభాగ్యమ్మ, జగన్మోహన్ రెడ్డి సిబిఐ దర్యాప్తు కోసం డిమాండ్ చేస్తూ మార్చిలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. తరువాత డీజీపీగా నియమితులైన గౌతమ్ సవాంగ్ జూన్ 13న సిట్ లో కొత్త సభ్యులను నియమించారు. అనంతరం జరిగిన పరిణామాలలో శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తరువాత గత సెప్టెంబర్ 2వ తేదీన సిట్ అధికారి అభిషేక్ మహంతి సూచనల మేరకు ఉదయ్ కుమార్ రెడ్డి, డాక్టర్ మధుసూదన్ రెడ్డిలను ప్రశ్నించేందుకు సిట్ అధికారులు వారిని తీసుకొని కడపకు బయలుదేరారు. కానీ మధ్యలో వారికి అనేక ఫోన్ కాల్స్ వచ్చాయి. దాంతో హఠాత్తుగా నిర్ణయం మార్చుకొని వెనక్కు తీసుకువెళ్లారు. ఇప్పటి వరకు వారిద్దరిని అధికారులు విచారించకపోవడం దిగ్భ్రాంతి గొలుపుతోంది. గతంలో సిబిఐ విచారణ కోసం డిమాండ్ చేస్తూ నా సోదరుడు జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ చేయడంతో పాటు గవర్నర్కు వినతి పత్రం కూడా ఇచ్చారు. అయితే ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పటి వరకు ప్రభుత్వం తరపున కౌంటర్లు కూడా చేయలేదు. ఆయన సీఎం అయ్యి 8 నెలలు అవుతున్నా సిబిఐ దర్యాప్తు కోసం ఎలాంటి విజ్ఞప్తి చేయలేదు. పోలీసులపై నమ్మకం లేదని ప్రతిపక్ష నేతగా చెప్పిన వ్యక్తి స్వయంగా అధికారంలోకి వచ్చాక సిట్ను పునర్వ్యవస్థీకరించారు. ఒకసారి సిట్ ఏర్పాటు అయ్యాక ఆ దర్యాప్తుకు అంతరాయం కలిగించకూడదు. వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును సిబిఐకు అప్పగించడానికి అభ్యంతరమేమిటని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పిటిషన్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. అంతేకాక ఈ కేసు వ్యవహారంలో కింది కోర్టులో ఫైనల్ రిపోర్టు దాఖలు చేయబోమని గత విచారణ సందర్భంగా అడ్వకేట్ జనరల్ ఇచ్చిన హామీ గడువును పొడిగించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 6వ తేదీకి వాయిదా వేసింది. సిబిఐకి కేసు అప్పగించడానికి ఏం అభ్యంతరం ఉందని అడిగిన ప్రశ్నకు ప్రభుత్వ న్యాయవాది బదులిస్తూ అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరని తెలిపారు. ప్రస్తుతం విచారణ సాఫీగా సాగుతుందని వివరించారు.
హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.